Dear students, welcome to Chemistry Learning Space. Today, I am going to explain what is meant by single electrode potential and electrochemical series. మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నేర్చుకునే ముందు అసలు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దామని. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ఒక మెటల్ రాడ్ని లేదా నాన్ మెటల్ని ఒక ఎలక్ట్రోలైట్లోకి మనం డిప్ చేసినప్పుడు, అంటే దాని ఓన్ అయాన్స్ ఉన్నటువంటి దాంట్లోకి డిప్ చేసినప్పుడు కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటారు. సో ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కావచ్చు, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కావచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే అది రిడక్షన్ పొటెన్షియల్ కావచ్చు, ఆక్సిడేషన్ పొటెన్షియల్ కావచ్చు. సో మెటల్ని దాని ఓన్ అయాన్స్లో డిప్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ లాస్ అన్నా అవ్వచ్చు లేదా గెయిన్ అన్నా అవ్వచ్చు. సో ఎలక్ట్రాన్ లాస్ వల్ల కానీ గెయిన్ వల్ల కానీ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటారు. సో అందుకే మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ when it is contact with own ions in the solution is called electrode potential. Suppose since the electrons loss లాస్ కనుక జరిగింది అనుకోండి. సో ఎలక్ట్రాన్స్ లాస్ కనుక జరిగితే అప్పుడు ఆ పొటెన్షియల్ మనం ఏమంటామంటే రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటారు. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటారు. సో ఎలక్ట్రాన్స్ గెయిన్ కనుక జరిగింది అనుకోండి, the tendency of electron gain. So electron gain కనుక జరిగితే resultant potential is known as reduction potential అంటారు. దాన్ని reduction potential అని అంటాం. ఓకే, reduction potential. సో ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి ఏంటంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. And other one is non-metal electrode potential. So non-metal electrode potential general గా reduction potential, metal electrode potential జనరల్గా ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఎందుకంటే మెటల్స్ ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటాయి, నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి కాబట్టి. ఓకే, వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్ టు మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? సో మెటల్ అంటే కాపర్ మెటల్ తీసుకున్నా నేను. సో ఆ కాపర్ మెటల్ని దేంట్లో లిఫ్ట్ చేస్తున్నానంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి లిఫ్ట్ చేశాను. రిజల్టెంట్గా ఈ మెటల్ ఎలక్ట్రోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఇలా రిప్రజెంట్ చేస్తాను. సో నాన్ మెటల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరిన్. సో క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుందంటే గెయిన్ చేస్తుంది.
సో ఈ నాన్ మెటల్కి ఒక ఇనర్ట్ ఎలక్ట్రోడ్ వాడాలి. ఆ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఏంటంటే పీటీ. పీటీ Cl2 Cl minus. సో Cl minus is a aqueous. Okay. So electrode potential two types, metal electrode potential and non-metal electrode potential. Okay. So what is the difference between electrode potential and standard electrode potential? Standard electrode potential. Standard electrode potential. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మనం ఒక స్పెసిఫిక్ కండిషన్స్ దగ్గర కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటారు. ఆ కండిషన్స్ ఏంటంటే ఎట్ 25 degrees centigrade, 25 degrees centigrade, 1 atmospheric pressure, 1 atmospheric pressure and 1 m concentration of electrolyte. Okay. So ఈ కండిషన్స్ దగ్గర కనుక మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటాం. అంటే డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ ఎట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ measured at 1 atmospheric pressure, 1 m concentration of electrolyte at 25 degrees centigrade is known as standard electrode potential. So that is the difference between electrode potential and standard electrode potential. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం ఏ కండిషన్స్ దగ్గర అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మాత్రం ఒక స్పెసిఫిక్ కండిషన్ దగ్గర మాత్రమే మెజర్ చేస్తాం. సో ఎక్కడ మెజర్ చేస్తామంటే అట్ 25 degrees centigrade, 1 atmospheric pressure, 1 m కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ దగ్గరికి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటారు. ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి అదర్ నేమ్ ఏంటంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా అంటాం అన్నమాట. మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న ఒకటే మీనింగ్. ఓకే. సో ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆక్సిడేషన్ కావచ్చు లేదా రిడక్షన్ కావచ్చు. అంటే ఈ స్టాండర్డ్ కండిషన్ దగ్గర మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఏదో ఆక్సిడేషన్ రియాక్షన్స్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, లేదా రిడక్షన్ రియాక్షన్స్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఎప్పుడు కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూకి ఆపోజిట్ గా ఉంటుంది, లేదా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూకి ఎలా ఉంటుంది అంటే రివర్స్ గా ఉంటుంది అనమాట. అంటే సో స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ is equal to minus of standard reduction potential, SRP. SRP means standard reduction potential. So SOP means standard oxidation potential. ఈ రెండు వాల్యూస్ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే
ఆపోజిట్ గా ఉండాలి, ఎందుకంటే ఆక్సిడేషన్ రిడక్షన్ ఆపోజిట్ కదా మరి. ఓకే, ఈ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ రిడక్షన్ పొటెన్షియల్ కానీ మనం దేనితో రిప్రజెంట్ చేస్తామంటే E0 తో రిప్రజెంట్ చేస్తామంటే E0 తో రిప్రజెంట్ చేస్తాం. ఈ అంటే సో దీన్ని ఈతో రిప్రజెంట్ చేస్తాం, సో దీన్ని E0 తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ అంటే సో యూ విల్ క్యాల్కులేట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ ఎనీ కండిషన్స్, whereas E0 means the standard electrode potential that is calculated particular conditions. That conditions is at 25 degrees centigrade when 1 atmospheric pressure and 1 m concentration. Okay. So after the discussion of single electrode potential, now I will explain what is meant by electrochemical series. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ కి రిడక్షన్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. అది ఎక్కడ క్యాలిక్యులేట్ చేశానంటే అట్ స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా? సో ద రిడక్షన్ పొటెన్షియల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అట్ స్టాండర్డ్ కండిషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో క్యాలిక్యులేట్ చేసి అది ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను. ఇదిగో దిస్ ఇస్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను అనమాట. ఇది లిథియం యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎంతంటే -3.05. సో రిడక్షన్ ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఏం చేసుకుంటుంది అన్నమాట, ఇది యాడ్ చేసుకుంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఎలా రిప్రజెంట్ చేస్తానంటే Li కింద రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? అలాగే K ప్లస్ E మైనస్ K, దిస్ ఈజ్ ఆల్సో రిడక్షన్. ఆల్ ఆర్ రిడక్షన్. అంటే ఇవి దీంట్లో ఉన్నవన్నీ కూడా దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట, రిడక్షన్. ఆ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేశాను అనమాట. సో తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేసినప్పుడు ఈ అరేంజ్మెంట్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. ఓకే, సో రిడక్షన్ పొటెన్షియల్ ని డిఫరెంట్ ఎలిమెంట్స్ కి క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి వాటిని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కనుక అరేంజ్ చేస్తే కనుక దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. సో నేను ఈ సిరీస్ లో సో మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నేను కొన్ని ఎలిమెంట్స్ నే రిప్రజెంట్ చేశాను. నేను ఆ రిప్రజెంట్ చేసిన ఎలిమెంట్స్ లో కూడా మీకు తెలిసింది చూసే ఉంటారు ఏంటంటే -3.05 నుంచి +2.87 వరకు తీసుకున్నాను అనమాట. అంటే ఈ మధ్యలో ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్స్ కూడా ఉన్నాయి. నేను అన్నిటినీ తీసుకోలేదు, మీకు ఐడియా గురించి అని నేను కొన్ని తీసుకున్నాను అనమాట. అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఇదర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ లేదా రిడక్షన్ పొటెన్షియల్ కానీ స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర డిఫరెంట్ ఎలిమెంట్స్ కి క్యాలిక్యులేట్ చేసి వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కానీ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేస్తే ఆ సిరీస్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. మరి నేను ఏం తీసుకున్నాను సార్ మీరంటే, నేను రిడక్షన్ తీసుకున్నాను అనమాట, ఆక్సిడేషన్ తీసుకున్నాను. ఆక్సిడేషన్ కావాలంటే దీన్ని సింపుల్ గా రివర్స్ చేస్తే సరిపోద్ది మనకి. రివర్స్ అంటే దీనికి ఆక్సిడేషన్ ఎంత అవుతుంది, +3.05 అవుతుంది. అప్పుడు దీనికి ఆక్సిడేషన్ ఎంత అవుతుంది, -2.87 అవుతుంది. అంటే రివర్స్ చేసుకోవడమే. సో నేను మాత్రం ఏం చేశాను అనమాట, ఓన్లీ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకున్నాను అనమాట. అదైనా తీసుకోవాలి, ఆక్సిడేషన్ అయినా తీసుకోవాలి, లేదా రిడక్షన్ అయినా తీసుకోవాలి. ఓకే, క్లియర్? సో ఆక్సిడేషన్ నేను రిడక్షన్ పొటెన్షియల్ తీసుకుని ఒక అరేంజ్మెంట్ చేశాను. అది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాను, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఈ సిరీస్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. సో దీన్ని బేస్ చేసి మనం ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కి డెఫినేషన్ ఎలా రాయొచ్చు. సో డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే, డెఫినేషన్ ఏంటో చూద్దాము.
డెఫినేషన్ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కి ద అరేంజ్మెంట్ ఆఫ్ electrodes in the increasing order of their reduction potential values. Increasing reduction potential values is known as electrochemical series. Electrochemical series. Okay. So in this ఈ డెఫినేషన్ లో నేను ఏం చేస్తున్నానంటే రిడక్షన్ పొటెన్షియల్. ఏ రిడక్షన్ పొటెన్షియల్ అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకున్నాను. అదే సార్ మీరు స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకున్నారు, నేను స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకుంటాను, తీసుకోవచ్చు. డెఫినేషన్ మనం స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది తీసుకోవచ్చు, రిడక్షన్ పొటెన్షియల్ తీసుకున్నాను కాబట్టి రిడక్షన్ పొటెన్షియల్ డెఫినేషన్ కింద చెప్పాను అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఓకే, సో what is the major application of this series in electrochemistry? What are the applications? Applications ఏంటంటే, so applications is very very important. Applications. So SRP values అంటే ఏంటంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. లో SRP value elements loses electrons very easily. అంటే తక్కువ SRP వాల్యూస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ ని ఈజీగా లాక్ చేసుకుంటాయి. సో లోయర్ SRP వాల్యూ ఎలిమెంట్స్ బిహేవ్స్ యాజ్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. Good reducing agents. ఓకే, అంటే తక్కువ SRP వాల్యూస్ అంటే SRP అంటే కనుక స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అన్నమాట. అది తక్కువ ఉన్నది ఎలా పనిచేస్తుంది అంటే గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే తెలుసు మీకు ఏంటంటే, నేను చెప్పాల్సిన పని లేదు, స్టైకోమెట్రీలో చదువుకున్నాం. ఏంటంటే ఎవరైతే ఆక్సిడేషన్ లో ఈజీగా ఇన్వాల్వ్ అవుతారో దాన్నే రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాం. ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవడం అంటే ఏంటి, ఎవరైతే ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటారో ఈజీగా వాళ్ళు ఈజీగా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వాళ్ళే మనం ఏమంటామంటే గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటామంట. అంటే ఇప్పుడు ఈ నేను ఇచ్చినటువంటి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరన్నమాట, లిథియం. సో లిథియం ఈజ్ the lithium is a good reducing agent. According to electrochemical series. Okay. Next, second one. Higher SRP values. Higher SRP value elements behaves
బిహేవ్స్ యాజ్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. చూడండి, దీంట్లో హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ అనేటువంటి ఎలిమెంట్ ఎవరనమాట? ఎవరు? 2.87. 2.87 ఉన్నటువంటి ఫ్లోరిన్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే మనకు తెలుసు ఏంటంటే, ఎవరైతే రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతారో, రిడక్షన్ ఇన్వాల్వ్ అవడం అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేసుకోవడం అన్నమాట. సో ఎవరైతే ఎలక్ట్రాన్స్ ఈజీగా యాడ్ చేసుకుంటారో వాళ్ళు గుడ్ రిడ్యూసింగ్ ఏజెంట్ కదా. సో గుడ్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో వాళ్ళు మనం ఏమంటామంటే గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. కాబట్టి సో ఫ్లోరిన్ ఈజ్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. Oxidizing agent. Okay. So the third application. So those metals which are present above the hydrogen electrode, above the hydrogen electrode, those metals which are present above the hydrogen electrode, above the hydrogen. చూడండి, సో ఇక్కడ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎంత అంటే 0.00. దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం. నేను చెప్తాను దీని గురించి. నేను దీన్ని ఎంత అనుకుంటానంటే 0.00. సో దీనికంటే పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఏం చేస్తాయంట? డైల్యూట్ యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ ని డిస్ప్లేస్ చేస్తాయంట. సో దోస్ మెటల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అబౌవ్ ది hydrogen displace hydrogen gas from dilute acids. మనం లోయర్ క్లాస్ లో చదువుకున్నాం. Zn plus 2HCl gives rise ZnCl2 plus hydrogen gas. So Zn is a metal which is present above the hydrogen electrode. Okay, clear? Next, those metals which are present below the hydrogen electrode, those metals which are present below the hydrogen, below the hydrogen cannot displace the hydrogen gas from dilute acids. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరు తీసుకున్నానంటే, ఇక్కడ ఉన్న కాపర్ ఉంది చూడండి, సిల్వర్ ఉంది చూడండి, మెర్క్యూరీ ఉంది చూడండి, అలాగే గోల్డ్ ఉంది చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డైల్యూట్ యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయా అంటే లిబరేట్ చెయ్యు. సో అందుకనే కాపర్ తీసుకుంటాను. నేను కాపర్ తీసుకుని డైల్యూట్ HCl వాడాను.
డైల్యూట్ ఎసిటల్ వాడితే there is no reaction. Okay, clear? So that is the third application. So what are the other applications? The fourth application is products of electrolysis. Products of electrolysis. Products of electrolysis. Products of electrolysis. ప్రొడక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రాలిసిస్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ లో 2 or more మెటల్ అయాన్స్ ఉన్నాయనుకోండి. 2 or more మెటల్ అయాన్స్ ఉంటే ఏ మెటల్ అయాన్ వెళ్ళి మెటల్ రాడ్ మీద డిపాజిట్ అవుతుంది అన్నది దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఎవరికైతే రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఎక్కువ ఉంటారో వాళ్ళు ముందు వెళ్ళి డిపాజిట్ అవుతారు. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని తీసుకున్నానంటే జింక్ సల్ఫేట్ తీసుకున్నాను. జింక్ రాడ్ జింక్ సల్ఫేట్ తీసుకున్నాను. అలాగే దీంట్లో కాపర్ +2 అయాన్స్ ఉన్నాయనుకోండి. జింక్ సల్ఫేట్ అయాన్తో పాటు జింక్ +2 అయాన్తో పాటు కాపర్ +2 అయాన్స్ కూడా ఉన్నాయనుకోండి. సో మరి ఎవరెళ్ళి ఈ జింక్ మీద ముందుగా డిపాజిట్ అవుతారంటే సో అవి దేని డిసైడ్ చేస్తారనమాట, వాటి యొక్క ఎస్ఆర్పి వాల్యూస్ డిసైడ్ చేస్తారనమాట. సో ఈ రెండింటిలో ఎవరికి ఎస్ఆర్పి వాల్యూస్ ఎక్కువ ఉంటాయంటే కాపర్కి ఎక్కువ ఉంది కాబట్టి కాపర్ వెళ్ళి ముందు జింక్ మీద ఏమవుతుంది అనమాట, డిపాజిట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. When 2 or more ions present in the solution the ion which has a high SRP value deposited first, then other. Okay, so the fifth application, last application ఏంటంటే ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని బేస్ చేసుకుని మనం మెటల్ ఆక్సైడ్ యొక్క స్టెబిలిటీని చెప్పొచ్చు. మనం స్టెబిలిటీ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్, స్టెబిలిటీ ఆఫ్ మెటల్ ఆక్సైడ్, stability of metal oxides. So lower SRP values ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్స్ స్టేబుల్ గా ఉంటాయి. లోయర్ SRP value has metal oxide is more stable. Okay, so compared to Al2O3 తీసుకున్నా నేను, మెర్క్యూరిక్ ఆక్సైడ్ తీసుకున్నా నేను, అలాగే కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాను నేను, లేదా సిల్వర్ ఆక్సైడ్ తీసుకున్నాను. ఈ రెండింటిలో
ఎవరు ఈజీగా డిసోషియేట్ అవుతారంటే, సో ఇది ఈజీగా డిసోషియేట్ అవ్వదంట, డికంపోజ్ అవ్వదంట. సో మెర్క్యూరిక్ ఆక్సైడ్ మాత్రం 2Hg ప్లస్ హాఫ్ O2 ఇది కన్వర్ట్ అవుతుంది, ఈజీగా డిసోషియేట్ అయిపోతుంది. అంటే ఎవరికైతే లోయర్ ఎస్ఆర్పి వాల్యూస్ ఉంటాయో వాళ్ళు స్టేబుల్ వాళ్ళు స్టేబుల్ గా ఉంటారన్నమాట. అదే కనుక ఎవరికైతే ఎస్ఆర్పి వాల్యూస్ ఎక్కువ ఉంటాయో దానికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఏ స్టెబిలిటీ అంటే థర్మల్ స్టెబిలిటీ అమ్మ. హీట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో చెప్పాలి. ఓకే, థర్మల్ స్టెబిలిటీ అన్నమాట. సో దిస్ ఈజ్ ది థర్మల్ స్టెబిలిటీ. అంటే లోయర్ ఎస్ఆర్పి ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్స్ నువ్వు ఎంత హీట్ చేసినా అవి డిసోషియేట్ అవ్వవు. బట్ హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూస్ ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్ నువ్వు కొంత టెంపరేచర్ తీసుకెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా డిసోషియేట్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ది మేజర్ అప్లికేషన్స్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ electrode potentials as well as electrochemical series. Okay, thank you very much.